సైక్ ఉండాలండి. అలాంటి పెద్ద పెద్ద కోటలు లాంటి ఇళ్లలో ఉండాలి అంటే అవును. దట్ నీడ్స్ ఎ డిఫరెంట్ సైక్. అంటే పూర్వ రోజుల్లో రాజులు కట్టుకునే వాళ్ళు అంటే సో వాళ్ళకి ఆ అవసరం ఉందే ఏదో పరిచారకులు అందరూ పరిచారికలు, ఉండేవాళ్ళు. పరిచారకులు. పరిచారకులు. ఉమ్, ఉమ్, సో అవి ఉండేవారు కాబట్టి అదొక వాళ్ళు నిజంగా ఏదో ఆస్థానం సంస్థానాలు లాంటివి ఉన్నాయి. ఉమ్. బట్ ఇవాళ మోడర్న్ ఏజ్ లో అంత అరిస్టోక్రాటిక్ హ్యూజ్ ఏంటి చాలా రూమ్లు ఉన్నాయని చెప్పి కొలోనియల్. అయ్యి అని అంటారు మరి. ఉమ్, అంత అరిస్టోక్రాటిక్ అంటే మరి జగన్మోహన్ రెడ్డిది నేను ఈ ఇంటికి వెళ్ళా చాలా సార్లు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నది. ఉమ్, అఫ్ కోర్స్ అది దట్ ఈస్ ఏదో భోషణం లాగా ఉంటుంది కానీ దట్ ఈస్ ఎ సింపుల్ హౌస్. ఉమ్. ఊరికేనే ఏదో విగ్రహ పుష్టి నైవేద్య నష్టి లాగా ఏదో డబ్బాలాగా పెద్దగా ఉంటుంది తప్ప అతనేం పెద్ద డబ్బులు ఏం ఖర్చు పెట్టలే ఆ ఇంటికి. ఓకే, సరే. ఫైనల్ గా రేపేంటి, రేపు కార్యక్రమాలు, ఏం కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతీకార దినోత్సవం సందర్భంగా ప్లస్ పుట్టినరోజు సందర్భంగా? అంటే రేపు నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఈ జిల్లాలో కూడా చాలా మంది, ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి మిగిలిన ఊర్ల ప్రజలందరూ కూడా నాకు చాలా మందితోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా ప్రజల సమక్షంలో నా పుట్టినరోజు, ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత నేను ఎప్పుడైతే 2021 తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే విజయోత్సవం జరుపుకోలేదు, కేవలం పుట్టినరోజు విత్ ద హోప్ దట్ అతిపెద్ద విజయం మనం సాధించబోతున్నాం అని అనుకున్నాం. ఆ ఊహల్లోనే జరిగింది తప్ప నిజంగా విజయం సాధించిన తర్వాత జరుపుకుంటున్న డ్యూయల్ పుట్టినరోజు కాబట్టి, జన్మ పునర్జన్మకి సంబంధించిన పుట్టినరోజు కాబట్టి సో నా స్నేహితులు సన్నిహితులు అభిమానులు అందరూ కొంచెం గ్రాండ్ స్కేల్లోనే మనం చేసుకోవాలి అని అనుకున్నారు. నేను 4 రోజుల ముందు సరే యుద్ధం ఒకవేళ సీజ్ ఫైర్ లాంటిది అవ్వకపోతే కనుక ఆపేద్దామని చెప్పి వద్దని చెప్పి నేను అనుకున్నా. కానీ ఎప్పుడైతే మరి యుద్ధం సీజ్ ఫైర్ అయ్యింది, ఆ తర్వాత మనం సాధించిన విజయం గురించి మోడీ గారు ఎప్పుడైతే స్పష్టత నన్ను ఇచ్చారు, వాళ్ళని తుక్కు చేసామని చెప్పిన తర్వాత అప్పుడు ఓకే, యాజ్ పర్ అవర్ ఒరిజినల్ ప్లాన్ మనం ప్రొసీడ్ అవుదాం. సో భారత్ పాక్ మీద మరి సాధించిన విజయం, భారత్ ప్రతీకారం, ఆంధ్ర ప్రజల ప్రతీకారం, అతన్ని దించాలన్న నా ప్రతీకారం, అన్ని కలగలుపుకుని ఒక ఉత్సాహంగా ఇది జరుపుకుందామని. కానీ మీరు ఇందాక సెంటర్ జ్యూస్ పొడి చేసినట్టు ఆ బాధ అలాగే ఉంది. మరి ఆ సునీల్ నాయక్ అని చెప్పి కూడా ఇంకొక అతను ఉన్నాడు, అతను డిఐజీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఐజీ అయినట్టున్నాడు. అతను రమ్మంటే కూడా మొరేస్తున్నాడు, నువ్వేరా అని. మరి ఇక్కడ ఈ ఎస్పీ గారు అక్కడికి వెళ్ళాలనుకుంటాను. మరి అతను అయిన తర్వాత మరి సునీల్ కుమార్ని కూడా మరి ఆ తర్వాత పిలిచి మాట్లాడతారు. ఏదైనా వేగం పుంజుకుంటుంది అని ఆశిస్తూ నెక్స్ట్ కనీసం వచ్చే మే 14కైనా ఆ కేసులో శిక్ష పడవలసిన వాళ్ళకి శిక్ష పడేలాగా కనీసం ఛార్జ్ షీట్ అన్నా వీళ్ళు వేయగలిగితే సో అప్పుడు మీ ముందు ధైర్యంగా దీన్ని కూడా ఇప్పుడు యాడ్ చేశానని చెప్పి మళ్ళీ మే 13వ తారీఖు ఈ సబ్జెక్ట్ మీద, మధ్యలో మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, ఈ సబ్జెక్ట్ మీద ధైర్యంగా మిమ్మల్ని ఏం సాధించేవనయ్యా అని మళ్ళీ అడగకుండా ఇది సాధించాను వెంకటకృష్ణ గారు అని చెప్పే విధంగా ఉంటుందని మరి ఇన్వెస్టిగేషన్ చేసే టీము కనీసం వచ్చే సంవత్సరానికైనా ఒక కొలికి తీసుకొస్తారని ఆశిస్తున్నాం.